మేడిగడ్డ లోపాలమయం నిర్మాణ సంస్థ ఇంజనీర్లే బాధ్యులు తుది నివేదికలో విజిలెన్స్ ఇచ్చిందంట. ఇక మేడిగడ్డ అంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు సరిగ్గా ఎలక్షన్స్ ఇంకొక 2-3 నెలలు ఉన్నాయనగా దానికి సంబంధించి పగుళ్ళు వచ్చినాయి. ఆ పగుళ్ళు వచ్చినటువంటి నేపథ్యంలో ఆడికి రాహుల్ గాంధీ సైతం పోయినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా పోయినటువంటి సందర్భాన్ని చూసినాం. చివరికి కాళేశ్వరము అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఒకటి వేయడం జరిగింది. ఆ కమిషను మొత్తానికైతే ముందుకు తీసుకెళ్తుంది. దీనిలో దోషులు ఎవరు ఏంది అనేది బయటపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణలో నాణ్యతలోనూ వైఫల్యాలు ఉన్నాయని ఇందుకు బాధ్యులుగా నిర్మాణ సంస్థ సంబంధిత ఇంజనీర్లను నిర్ధారిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. మేడిగడ్డ బ్యారేజీ 2023 అక్టోబర్లో కుంగిన తర్వాత దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. పని ముగియకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడం, బ్యాంకు గ్యారంటీలను వెనక్కి చేయడం, నాణ్యత తనిఖీలు సరిగ్గా లేకపోవడం, ఒప్పందం ప్రకారం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడం, గుత్తేదారులు పనులు చేయకుండానే పూర్తయినట్టుగా చెప్పడం, పనులు చేయకపోయినా పట్టించుకోకపోవడం తదితర అంశాల్లో లోపాలు తలెత్తినట్టు ప్రాథమిక నివేదికను ఇచ్చింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పిఈఎస్ జాయింట్ వెంచర్తో పాటు బాధ్యులైన ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు సైతం సిఫార్సు చేసింది. ఈ ప్రాథమిక నివేదికను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్కు ప్రభుత్వం అందజేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్ల బ్యారేజీలను కూడా పరిశీలించి తుది నివేదిక ఇవ్వాలని జస్టిస్ ఘోష్ అప్పుడు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం 3 బ్యారేజీలపై తుది నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయగా తదుపరి కార్యాచరణకు దాన్ని నీటిపారుదల శాఖకు పంపినట్లుగా సమాచారం. మొత్తానికి ఈ లేఖలు రాయడానికి ఇంజనీర్లు అప్పుడు పరిమితమయ్యారు. నీటిపారుదల శాఖతో పాటు కాంట్రాక్ట్ సంస్థ కూడా ఓ&ఎం మార్గదర్శకాలను పట్టించుకోలేదని, డ్యామ్ సేఫ్టీ చట్టము 2021 కూడా అమలు పరచలేదని, కాపర్ డ్యామ్లను తొలగించలేదని, డీవాటరింగ్లో అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టర్కు ఆయాచిత ప్రయోజనం కోసం ఈ యొక్క పనులు చేసిరన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో మరి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఏమన్నా ఇది మెడకు చుట్టుకుంటుందా అనేటువంటి సందేహాలు కూడా కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకు చుట్టుకోవాలి. అప్పుడు ఉన్నటువంటి మంత్రులకు, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి, అప్పుడున్నటువంటి అధికారులందరికీ కూడా ఈ యొక్క విషయం అయితే మెడకు చుట్టుకోవాల్సినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. చివరికి ఇప్పుడు ఆ మేడిగడ్డ అనే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లు నింపడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కనీసం నీళ్లు నింపడానికి కూడా అవకాశం లేకుండా పోయిందంటే అర్థం చేసుకోవచ్చు మనం.